వెయిట్, మీరు కూడా రాఖీ పౌర్ణిమ అంటే జస్ట్ బ్రదర్ సిస్టర్ ఫెస్టివల్ అనుకున్నారు కదా? యాక్చువల్లీ శ్రావణ పౌర్ణిమ హ్యాస్ మచ్ మోర్ సిగ్నిఫికెన్స్. ఆన్ శ్రావణ పౌర్ణిమ వి సెలబ్రేట్ రక్షాబంధనం, హైగ్రీవ జయంతి అండ్ యజుర్వేద ఉపకర్మ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సంస్కృత దినోత్సవం. ఎస్, యు హర్డ్ ఇట్ రైట్. టుడే ఈజ్ వరల్డ్స్ సంస్కృత దినోత్సవం. ఫస్ట్, రక్షాబంధనం. అకార్డింగ్ టు భవిష్య పురాణం, ఈ రోజు ఇంద్రుడి భార్య అయిన శచి ఇంద్రుడికి రాక్షసుల పైన యుద్ధం గెలవడానికి రక్షాబంధనం కట్టి. ఇదేంది భార్య భర్తకు రాఖీ కట్టడం అని అనుకుంటున్నారా? రక్షాబంధనం అనేది ఎవరి రక్ష కోసమైనా కట్టే రక్షా సూత్రం. కాబట్టి ఇది ఎవరైనా ఎవరి కోసమైనా కట్టాలి. ముఖ్యంగా ఇది ఎందుకు అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళే జరుపుకుంటారంటే దానికి లక్ష్మీదేవి కథ కారణం. వామన అవతారం తర్వాత నారాయణుడు బలిచక్రవర్తిని సుతల లోకంలో నివాసించమని ఆదేశించాడు. దాని తర్వాత బలిచక్రవర్తి కోరిక మేరకు నారాయణుడు కూడా సుతల లోకంలోనే ఉంది. అప్పుడు లక్ష్మీదేవి సుతల లోకానికి వెళ్లి బలిచక్రవర్తిని సోదరుడుగా భావించి తనకు రక్షా సూత్రాన్ని కట్టి నారాయణుని తనకి ఇవ్వనమని, తనతో పంపివ్వమని కోరుతుంది. అప్పటి నుంచి రక్షాబంధనం అనేది ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ములు జరుపుకునే పండుగగా మారింది. అయితే ఈ రోజు ముఖ్యంగా హైగ్రీవ జయంతి కూడా చేసుకుంటారు. ఈ రోజు యజుర్వేద ఉపకర్మ కూడా, అంటే బ్రాహ్మణులు ఎవరైతే యజుర్వేదం చదువుతారో వాళ్ళు ఈ రోజు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం, ఈ రోజు నూతన అధ్యయనాన్ని మొదలు పెట్టడం చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం. మన పురాణాలు, శాస్త్రాలు, వేదాలు మొత్తం, మన సనాతన ధర్మం మొత్తం కూడా సంస్కృతంతో ముడిపడి ఉంది. ఫెస్టివల్స్ ని జస్ట్ సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, వాటి మీనింగ్ కూడా తెలుసుకుందాం. అండ్ ఇవన్నిట్లలో మీకు ఎన్ని తెలుసో కామెంట్ లో చెప్పండి. హ్యాపీ రక్షాబంధనం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.